Hello everyone, I am Dr. Tarun, consultant surgical oncologist, Pratima Cancer Institute, Warangal. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్గా మీరు తెలుసుకోవాల్సినవి, అసలు ఆంకాలజిస్ట్ని ఎప్పుడు కలవాలి. మీకు బ్రెస్ట్లో ఈ ఫాలోయింగ్ సిమ్టమ్స్ ఉంటే వెంటనే నియర్ బై డాక్టర్ని కానీ ఒక ఆంకాలజిస్ట్ని కానీ కలవాలి. అవి ఏంటంటే, ఒకటి లంప్ అంటే గడ్డ. బ్రెస్ట్లో ఎటువంటి గడ్డలున్నా, ఎస్పెషల్లీ అవి అయితే స్పీడ్గా పెరుగుతుంటే అప్పుడు వెంటనే ఆంకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. రెండోది డిశ్చార్జ్. నిప్పుల్ డిశ్చార్జ్ అన్ని డిశ్చార్జ్ కాదు, జస్ట్ ఒక బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ వస్తే కానీ, లేకపోతే నిప్పుల్ రిట్రాక్షన్ అంటే మీ నిప్పుల్ ఇంతకుముందు నార్మల్గానే ఉండి ఇప్పుడు వెనకాలకి రిట్రాక్ట్ అయితే అప్పుడు ఒక ఆంకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెయిన్లెస్. 99% ఆఫ్ ద కేసులలో పెయిన్ ఉండదు. సో పెయిన్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ తర్వాత మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ మనం చేయించాల్సింది మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్లో లీజన్ యొక్క సైజు, ఇంకా పక్కన ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా లేదా, ఇంకా వేరే చిన్న లీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఆపోజిట్ బ్రెస్ట్లో ఇంకేమైనా లీజన్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. మ్యామోగ్రామ్లో ఒక 1 to 6 కేటగిరీస్ ఉంటాయి. అందులో 4 and 5 కేటగిరీ అంటే క్యాన్సర్ ఉందని సస్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు మ్యామోగ్రామ్లో కేటగిరీ 4 కానీ కేటగిరీ 5 అని వస్తే ఎమ్మటే ఒక బయాప్సీ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి బయాప్సీ చేయాలి? ట్రూ కట్ బయాప్సీ ఆర్ కోర్ నీడిల్ బయాప్సీ అని ఉంటుంది. అంటే ఒక గడ్డలో నుంచి ఒక చిన్న ముక్క తీసి టెస్ట్కి పంపించాలి. ఈ బయాప్సీలో ఏం తెలుస్తుంది? బయాప్సీలో క్యాన్సర్ ఉందా లేదా ఫస్ట్ తెలుస్తుంది. అందులో ఇన్వేజివ్ డక్టల్ క్యాన్సర్ అని 2 రకాలు ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. ఇంకొకటి హార్మోన్ రిసెప్టార్ స్టేటస్ తెలుస్తుంది. హార్మోన్ రిసెప్టార్ స్టేటస్లో 3 రకాలు: ER, PR అండ్ HER2. ఈ 3 హార్మోన్ రిసెప్టార్ స్టేటస్ తెలుసుకోవాలి. వన్స్ బయాప్సీలో క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక మనము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలి. సో స్టేజింగ్కి మనం యూజువల్లీ పెట్ సిటీ స్కాన్ చేయొచ్చు, లేకపోతే సిటీ స్కాన్ ఆఫ్ హోల్ బాడీ అంటే సిటీ చెస్ట్, అబ్డామిన్ అండ్ బోన్ స్కాన్ చేయొచ్చు. సో ఎట్ ఏ గో పెట్ సిటీ వుడ్ బి బెటర్. అండ్ పెట్ సిటీ అందరికీ చేయాల్సిన అవసరం లేదు. ఎర్లీ స్టేజెస్ లైక్ లీజన్ వెరీ చిన్నగా ఉన్నప్పుడు, అంటే less than 4 centimeters, లేకపోతే యాక్సిల్లా అంటే సంఖలోకి ఇట్లా స్ప్రెడ్ అవునప్పుడు పెట్ సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దాని తర్వాత పెట్ సిటీలో మనకి స్టేజ్ తెలుస్తుంది. యూజువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ని ఒక బ్రాడ్లీ 3 స్టేజెస్గా డివైడ్ చేయొచ్చు: ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్, లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్. మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4 క్యాన్సర్, అంటే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినట్లు. ఫస్ట్ మనం ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఫస్ట్ సర్జరీ ఫాలోడ్ బై కీమోథెరపీ. ఇది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్. ఇప్పుడు సర్జరీలో మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మాస్టెక్టమీ విత్ యాక్సిలరీ డిసెక్షన్ అంటే మొత్తం బ్రెస్ట్ తీసేయడం. ఇంకొకటి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఓన్లీ గడ్డ వరకు తీసేయడం, మిగతా బ్రెస్ట్కి రేడియేషన్ ఇవ్వడం. ఇప్పుడు ఈ 2 సర్జరీ ఆప్షన్స్లో ట్రీట్మెంట్ వైజ్ కానీ, మన సర్వైవల్ వైజ్ కానీ, డిసీజ్ ఫ్రీ సర్వైవల్ కానీ 2 సేమ్. సో ఎవరు ఏది చూస్ చేసుకోవాలన్నది పేషెంట్ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి అండ్ వాళ్ళకి బ్రెస్ట్ ఉంచుకోవాలా తీసేయాలా అన్న బట్టి పేషెంట్స్ డిసైడ్ చేసుకోవాలి. సో రెండింటికి తేడా లేదు. కానీ చాలామంది బ్రెస్ట్ మొత్తం తీసేసుకుంటే మంచి అడ్వాంటేజ్ ఉంటుందని అనుకుంటారు. బట్ అలా ఏం లేదు. బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసుకున్న సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే బ్రెస్ట్ ప్రిజర్వ్ చేస్తే రేడియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెస్ట్ ప్రిజర్వ్ చేయలేకపోతే రేడియేషన్ యూజువల్లీ అవసరం ఉండదు. కానీ మొత్తం బ్రెస్ట్ తీసేసినా కూడా కొంతమందికి అయితే రేడియేషన్ అవసరం పడుతుంది, బేస్డ్ ఆన్ ఫైనల్ హిస్టోపాథాలజీ రిపోర్ట్. సో ఏదైనా ఇప్పుడు MRM కానీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, MRM అంటే మాస్టెక్టమీ కానీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ కానీ రెండింటికి సేమ్ రిజల్ట్స్. సో it would be up to the patient to decide whether to go for a complete removal of the breast or breast conservation. And ఎర్లీ క్యాన్సర్లో కూడా కీమోథెరపీ ఆల్మోస్ట్ అన్ని పేషెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, యూజువల్లీ 6 to 8 cycles. నెక్స్ట్ మనం లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఎప్పుడైతే బ్రెస్ట్ క్యాన్సర్
గడ్డ యొక్క సైజు గ్రేటర్ దాన్ 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ కంటే పెద్దగా ఉన్నా, లేకపోతే స్కిన్ ఇన్వాల్వ్ అయినా, లేకపోతే బ్రెస్ట్ అంతా వాపు ఉన్నా, లేకపోతే క్యాన్సర్ పైన చిన్న పుండులాగా ఏమైనా ఫామ్ అయినా, లేకపోతే పక్కకి యాక్సిల్ అంటే సంఖలోకి కానీ స్ప్రెడ్ అయితే అప్పుడు దీన్ని లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. సో ఇప్పుడు లోకలీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్లో మన ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి కీమోథెరపీ. యూజువలీ 8 సైకిల్స్ కీమోథెరపీ ఇస్తాం, కొన్ని కాంబినేషన్స్లో 6 సైకిల్స్ కీమోథెరపీ కూడా ఇవ్వచ్చు. సో ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గించి మళ్ళీ సర్జరీకి ఆప్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో మళ్ళీ సర్జరీకి 2 ఆప్షన్స్ ఉంటాయి. బ్రెస్ట్ కన్జర్వేషన్ చేసుకోవచ్చు ఇందులో కూడా, అండ్ లేకపోతే మొత్తం బ్రెస్ట్ తీయించుకోవచ్చు. కానీ మనం కన్జర్వేషన్ చేసుకోవాలా మొత్తం తీయించుకోవాలా అనేది బిఫోర్ కీమోథెరపీ మనం డాక్టర్ తోటి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనం బ్రెస్ట్ కన్జర్వేషన్కి ప్లాన్ చేస్తే ముందే బ్రెస్ట్ క్యాన్సర్ చుట్టూ క్లిప్పింగ్ అది వేసుకొని దాని తర్వాత కీమో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఈ క్లిప్పింగ్స్ అంటే ఒక్కొక్కసారి మన కీమో వల్ల మొత్తం గడ్డ మాయమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు సర్జరీకి పాసిబిలిటీ, బ్రెస్ట్ కన్జర్వేషన్కి మనం ఏ టిష్యూ తీయాలో ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. సో క్లిప్పింగ్ తీసుకుంటే ఆ క్లిప్స్ వరకు తీసేసి టెస్ట్కి పంపించేసి మొత్తం క్యాన్సర్ ఉందా లేదా అనేది మనం అసెస్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ సర్జరీ లోకలీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్లో అందరూ పేషెంట్స్కి రేడియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆఫ్టర్ మెయిన్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్ తర్వాత బ్రెస్ట్లో హార్మోన్ థెరపీ అని కూడా ఉంటుంది. సో ఈ హార్మోన్ థెరపీ ఎవరు తీసుకోవాలి? సో హార్మోన్ థెరపీ మనం బేస్డ్ ఆన్ ద బయాప్సీ రిపోర్ట్ ఈఆర్పిఆర్ అండ్ HER2 అని 3 మార్కర్స్ ఉంటాయి. సో ఈఆర్ కానీ పిఆర్ కానీ పాజిటివ్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి 5 to 10 years వరకు వాడాల్సి ఉంటుంది. సో ఆర్ HER2 పాజిటివ్ ఉంటే ట్రాస్ట్యూజుమాబ్ ఆర్ హర్సెప్టిన్ అనే డ్రగ్ ఉంటుంది, అది 18 సైకిల్స్ అలాంగ్ విత్ కీమోథెరపీతో పాటు ఒక 4 సైకిల్స్ అండ్ సర్జరీ తర్వాత రేడియేషన్ తర్వాత కూడా మిగతా సైకిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం థర్డ్ కేటగిరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, దట్ ఈస్ మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్, స్టేజ్ 4 క్యాన్సర్ ఆర్ లాస్ట్ స్టేజ్ క్యాన్సర్ అని అనొచ్చు. సో ఇందులో మనకి లిమిటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మన హార్మోన్ రిసెప్టర్ స్టేటస్ బట్టి హార్మోన్ థెరపీ ఇవ్వచ్చు, లేకపోతే HER2 పాజిటివ్ ఉంటే టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చు లైక్ హర్సెప్టిన్ కానీ ట్రాస్ట్యూజుమాబ్ కానీ. ఇవి లేకపోతే మనం ఫస్ట్ కీమోథెరపీతో స్టార్ట్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ రెస్పాన్స్ టు కీమోథెరపీ మనం అదే కంటిన్యూ చేస్తాం, లేదు డిసీజ్ పెరుగుతుంది అన్నప్పుడు వేరే సెకండ్ లైన్ ఆఫ్ కీమోథెరపీస్ అవి వాడుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం క్యాన్సర్ డాక్టర్ తోటి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు రావాల్సి ఉంటుంది. సో యూజువల్లీ 3 monthsకి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. అండ్ యాన్యువల్లీ అంటే ఇయర్కి ఒకసారి ఆపోజిట్ బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా వేరే స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటే లైక్ బ్రెత్లెస్నెస్ కానీ అబ్డామినల్ పెయిన్ కానీ ఉంటే సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో ఎవరికి స్క్రీనింగ్ ఇవ్వాలి? అసలు స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడానికి మనం చేసే ఎగ్జామినేషన్ కానీ టెస్ట్ని కానీ స్క్రీనింగ్ అంటారు. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఎవ్రీ ఫీమేల్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 25 years రెగ్యులర్గా అంటే 3 monthsకి ఆర్ 2 monthsకి ఒకసారి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. యాన్యువల్లీ ఒకసారి విత్ ద క్లినిషియన్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే బెటర్. అండ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ఇది ఏజెస్ ఫ్రమ్ 35 to 40 years ఇయర్లీ ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకుంటే ఎప్పుడైతే లీజన్ చిన్నగా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది నార్మల్ జనరల్ పాపులేషన్స్కి. కానీ హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే ఎవరైనా ఇంట్లో అయినా ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే 45 years లోపు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అంటే క్యాన్సర్ వస్తే, లేకపోతే ఒక 2 కానీ 3 ఇంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, లేదంటే ఒకటే మనిషికి 2 సైడ్లు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే. సో బ్రెస్ట్ క్యాన్సర్లో హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే ఎవరికైతే ఎక్కువ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో వీళ్ళని ఎలా తెలుసుకోవడం అంటే ఫ్యామిలీలో సిస్టర్ కానీ మదర్ కానీ ఎర్లీ ఏజ్లో అంటే 45 years లోపు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే, 2 లేక 3 ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుంటే, లేకపోతే ఎవరైనా ఒకరికి
2 సైడ్లు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం, ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళని హై రిస్క్ ఇండివిజువల్స్ అంటారు. వీళ్ళు 6 మంత్స్కి మ్యామోగ్రామ్ ఆర్ 6 మంత్స్లీ ఎంఆర్ఐ ఆర్ ఒకసారి ఎంఆర్ఐ ఒకసారి మ్యామోగ్రామ్ అలా ఆల్టర్నేటివ్గా చేసుకోవచ్చు. జెనెటిక్ టెస్టింగ్ ఎవరిలో చేయాలి? సో జెనెటిక్ టెస్టింగ్లో మనం మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్గా 2 జీన్స్ని టెస్ట్ చేస్తాము. BRCA1 అండ్ BRCA2 అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ యాంటీజెన్స్. వీటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి హై రిస్క్ ఇండివిజువల్స్లో, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీలో 2 లేక 3 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే, లేకపోతే ఎర్లీ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ మదర్ కానీ సిస్టర్ కానీ వస్తే, లేకపోతే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరైనా ఫ్యామిలీలో మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, లేకపోతే ఒకటే పేషెంట్కి 2 సైడ్లు లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్లు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వీళ్ళని హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు. ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఉంటే, ఇలాంటి వాళ్ళు ఉంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని, ఒకవేళ వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ వస్తే, ఇప్పుడు మనకి BRCA1 కానీ BRCA2 కానీ పాజిటివ్ వస్తే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ ఒక రిస్క్ అనేది 90% ఆఫ్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే 90%, ఓవేరియన్ క్యాన్సర్ అయితే 40 to 50% ఉంటుంది. సో మనకి ఇప్పుడు దీంట్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి? ఒకటి రెగ్యులర్ స్క్రీనింగ్. సో హై రిస్క్ ఇండివిజువల్స్ కాబట్టి ఎంఆర్ఐ కానీ మ్యామోగ్రామ్ కానీ 6 మంత్స్లీ చేయించుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కీమో ప్రివెన్షన్. ఇప్పుడు మనకి కీమో ప్రివెన్షన్లో టమాక్సిఫిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. సో వాటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం తగ్గించుకోవచ్చు. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి సర్జరీలో దీన్ని రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ అంటారు. సో ఇందులో బైలేటరల్ మాస్టెక్టమీ అంటే 2 సైడ్లు బ్రెస్ట్ తీయించేసుకోవడం, అండ్ బైలేటరల్ ఊఫరెక్టమీ అంటే 2 అండాశయాలని తీసేయడం. సో ఈ సర్జరీస్ వల్ల 2 సైడ్లు ఓవరీస్ తీసేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ 40% తగ్గుతుంది, 40 to 60% తగ్గుతుంది. బైలేటరల్ మాస్టెక్టమీ అంటే 2 సైడ్లు బ్రెస్ట్ తీసుకోవడం వల్ల 99% బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ తగ్గుతుంది. సో యాజ్ అ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఇవి మీరు తెలుసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ.